హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. మీకు సాలరీ కూడా 62,000 దాకా అయితే ప్రతి నెల మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదనమాట. సో, మీకు బెనిఫిట్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. ట్రావెల్ అలవెన్సెస్ అని, అలవెన్సెస్ అని, తర్వాత హాలిడేయింగ్ అలవెన్సెస్ అని, మీకు సాలరీ కూడా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇన్స్యూరెన్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, జాబ్ పోస్టింగ్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరుగుతుంది. మీ సొంత స్టేట్‌లో కూడా అయితే మీకు జాబ్ పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే బ్యాంక్స్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో, మీరిక్కడ చూసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్ అలాగే బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్‌కి సంబంధించిన ఉద్యోగాలైతే వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో, మీరైతే ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారనమాట. సో, కాబట్టి పూర్తిగా ఈ నోటిఫికేషన్ చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు 19థ్ మే నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సో, మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. సో, 19థ్ మే నాడైతే మీరు అలారం పెట్టుకోండి. సో, ఇక్కడ ఎండ్ డేట్ వచ్చేసరికి 26థ్ మే లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. సో, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. 19థ్ మే నాడైతే వెంటనే అయితే అప్లై చేయండి. సో, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. అలాగే టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు. సాలరీ ఇచ్చారు. జనరల్ టర్మ్స్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు. అన్ని డీటెయిల్స్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్‌లో ఇచ్చారనమాట. సో, ఇక్కడ మీకు సాలరీ చూసినట్లయితే మీకు 7.44 లాక్స్ పర్ యానమ్ వరకైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు 62,000 దాకైతే మీకు ప్రతి నెల సాలరీ అయితే వస్తుందనమాట. సో, దాంట్లో మీకు ఇక్కడ ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ అని, ఇన్స్యూరెన్స్ ప్రీమియం అని చెప్పి, వేరియబుల్ పే అని చెప్పి ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, ఇక్కడ మీకు అఫీషియల్ డ్యూటీ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇస్తారనమాట. అలాగే ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అదర్ అలవెన్సెస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం మీకు సాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే అవుతా ఉంటుందనమాట. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎలిజిబుల్ లాడ్జింగ్ అలవెన్సెస్, హాల్టింగ్ అలవెన్సెస్, ఒకవేళ మీరు ట్రావెల్ చేసిన దాని యొక్క అలవెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. గ్రూప్ మెడికల్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కూడా అయితే వస్తాయను కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్‌గా అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చనమాట. వీటికి సంబంధించిన హౌ టు అప్లై అని చెప్పింది. అప్లికేషన్ ఫీజ్ అని చెప్పింది. సో, ఇవి కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో, ముందుగా టర్మ్స్ అండ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ చూసినట్లయితే జూనియర్ ఆఫీసర్ అని చెప్పి ఉద్యోగాలకి మీకిక్కడ కంప్లీషన్ ఆఫ్ ఇనీషియల్ కాంట్రాక్ట్ పీరియడ్. సో, మీకైతే ఇది 3 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ జాబ్ అనమాట. సో, కాంట్రాక్ట్ జాబ్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి మీకు పర్మనెంట్‌గా చేసే అవకాశం కూడా అయితే వీళ్ళు కల్పించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. కాంట్రాక్ట్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే సో, ఇక్కడ మీకు రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ యాస్ అసిస్టెంట్ మేనేజర్ కింద మీకు ప్రమోషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ కింద కూడా అయితే మీకు జాబ్ అయితే ఇస్తారనమాట. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18-28 ఇయర్స్ వరకు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్‌ట్రా వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైనా సరే మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీఫార్మసీ, ఆర్కిటెక్చర్, బీటెక్ లేకపోతే బీబీఎం, బీహెచ్ఎం ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి ఫీల్డ్‌లో డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీస్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకైతే రూ. 500 ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే రూ. 200 అయితే అప్లికేషన్ ఫీస్ ఉందనమాట. సో, మీరు ఒకవేళ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్నా సరే వాళ్ళు కూడా రూ. 500 అయితే పే చేయాలి. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మాత్రం రూ. 200 అయితే పే చేయాలనమాట. సో, అమౌంట్ పే చేయాలనుకోమాకండి. సో, బ్యాంక్‌లో జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పుంది. సో, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. 19థ్ మే నుంచి అయితే అప్లై చేసుకోవాలనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క రెజ్యూము, మీ యొక్క సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాలనమాట. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. సో,
ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, కాబట్టి ఇవన్నీ ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, ఎవరైతే బ్యాంక్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు గనుక ఒకవేళ పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే అయితే అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు కావాలంటే ఇక్కడ జాబ్ నోటిఫికేషన్‌లు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది మీకు 19థ్ మే నుంచి అయితే మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా 19థ్ మే నాటికైతే మీరు అలారం పెట్టుకోండి అప్లై చేసుకోవడానికి. ఎవరు మిస్ అవ్వద్దు. సో, అలారం పెట్టుకొని మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. ఇక్కడైతే మీకు లింక్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి అయితే మీరప్పుడు అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.